టైఫూన్ బావి చైనాని వణికించేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఈ టైఫూన్ 6 లక్షల చదరపు కిలోమీటర్ల భాగం కంటే ఎక్కువగానే ఏర్పడింది. ఈ టైఫూన్ అనేది 13 రోజుల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి దీన్ని లియావోంగో అనే ఒక ప్రావిన్స్ని వణికించేస్తుంది. దగ్గర 3 లక్షల మంది ఈ యొక్క వరదలకి ప్రభావితమయ్యారు. కారులు అయితే ఇలా ఆట బొమ్మల్లా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల కూడా వరద చేరిపోయింది. కార్లు వెళ్ళి డైరెక్ట్గా ఈ వరదల ద్వారా ఆ అపార్ట్మెంట్లు ఫోల్స్ ఉంటాయి కదా, ఆ కిందని స్తంభాలు వాటికి తగిలేస్తున్నాయి. దానివల్ల ఏదైనా ప్రమాదం ఏర్పడేటటువంటి దీని మీద కూడా ఇప్పుడు చైనా అధికారులు అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రోజు కూడా వరద ప్రభావం ఉంటుందేమోనని చెప్పి చైనా యొక్క వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. మొత్తం అందరికీ సెలవులు ఇచ్చేశారు. 3 రోజుల వరకు ఎవరు బయటికి రాకూడదని చెప్పి సెలవులు ఇచ్చారు. ఆ సెలవుల్లో కూడా పొడిగించడానికి కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయని కూడా చైనా అధికారులు ఇప్పుడైతే ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక చైనా అనే కాదు, భారతదేశమైన ఏ దేశమైనా సరే అభివృద్ధి పేరుతో ఎక్కడికక్కడ చెట్లు నరికేసి ఎక్కడికక్కడ ఎత్తైన భవనాలు నిర్మించేస్తాం అనుకుంటున్నాం. అదే అభివృద్ధి అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నాం మనం. మానవాళి నాశనం అయిపోతుంది. చెట్లు ఎక్కడికక్కడ ఉంటే అది ప్రకృతికి చాలా బలం. వరదలు ఆపడానికి ప్రధానమైనటువంటి వనరు ఏదంటే చెట్లే. మీరు అడవుల్లో ఎందుకు ఈ వరదలు రావు? అడవుల్లో ఎందుకు కేవలం ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ మాత్రమే పారుతుంది. మరి అడవుల్లో ఎందుకు చెట్లన్నీ కొట్టుకుపోవు? ఇక్కడ మాత్రమే మన దగ్గరే ఎందుకు ఇలా అవుతుంది? మనుషులు జీవించే దగ్గర మాత్రమే ఎందుకు కొట్టుకుపోతున్నాయి అంటే మనం ప్రకృతికి ఇవ్వాల్సినటువంటి నియమాలని లేదా ప్రకృతికి ఇవ్వాల్సినటువంటి విలువని ఇవ్వడం లేదు. దాని మానాన్ని దాన్ని వదిలేస్తే ఏది ఇంత దీనిగా జరగదు. అంటే నేను చైనాను మాత్రమే అనడం లేదు, అన్ని దేశాల వాళ్ళను మనుషుల గురించి చెప్తున్నాను. మనిషి నాశనం చేసేస్తున్నాడు ప్రకృతిని అభివృద్ధి అనే పేరుతో.